తెలుసు. కేసీఆర్ నాన్నగారు ఇప్పుడు మీరు అభ్యర్థిగా ఉన్నారు. గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. రాజధాని ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నానని కూడా చెప్తున్నారు. ఇప్పుడు విజయవాడ ఎంపీ ఎన్నికల్లో అమరావతి రాజధాని కూడా ఒక అంశం, అపోజిషన్స్ రేజ్ చేస్తున్న ఒక అంశం. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పరిపాలనా రాజధాని విషయంలో మీ చాయిస్ విశాఖపట్నం, విజయవాడ? సార్ ఒకటి చెప్పనా మీకు, ఇవాళ నేను ఒక విజయవాడ ఎంపీగా 10 ఏళ్ళు, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిందా. నేను ఎన్నిసార్లు వెళ్ళుంటా సెక్రటరియట్కి, నేను ఎన్నిసార్లు వెళ్ళుంటా హైకోర్టుకి, నేను ఎన్నిసార్లు వెళ్ళుంటా సీఎంఓకి ఒక ఎంపీగా. సార్ నేను 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్ పెడితే సెక్రటరియట్కి వెళ్ళా, లేదా నేను ఎప్పుడు వెళ్ళా. ఈ మధ్య హైకోర్టుకు కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఒక లీగల్ ఎక్స్పర్ట్ వస్తున్నాడు, నువ్వు ఉండాలి పక్కన అంటే నాకు ఇష్టం లేకపోయినా వెళ్ళి నుంచున్నా అక్కడ హైకోర్టులో. ఒకసారి వెళ్ళేవాడు 10 ఏళ్లలో. నాకే సెక్రటరియట్తో పని లేనప్పుడు, నాకే సీఎంఓతో పని లేనప్పుడు, నాకే హైకోర్టుతో పని లేనప్పుడు కామన్ మ్యాన్కి ఏం పని ఉంటుంది? ఇవాళ మీరు చూస్తే డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చేశారు. ఎట్లా చేశారండి, వాళ్ళ రాజధాని వైజాగ్లో ఉందా, విజయవాడలో ఉందా, కర్నూలులో ఉందా పక్కన పెడితే, రాజధాని అనే దాంతో కామన్ మ్యాన్కి అవసరం లేదు, నాలాంటికి అవసరం లేనప్పుడు ఎక్కడికి ఎవరు వెళ్తారు? ఇప్పుడు మీకు సెక్రటరియట్కి ఎవరు వెళ్తారు? అధికారులతో పని ఉన్న వాళ్ళు వెళ్తారు. కామన్ మ్యాన్ ఎందుకు వెళ్తాడు? కాంట్రాక్టర్ వెళ్తాడు బిల్లులు తెచ్చుకోవడానికి, లేకపోతే ఆఫీసులు వెళ్తారు, ఏదైనా వివిధ రాజధాని ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూస్తే ఇవాళ విలేజ్ సెక్రటరియట్ వ్యవస్థ బ్రహ్మాండమైన వ్యవస్థ అది. ఇవాళ నేను కూడా అంతకుముందు అంత డీప్గా చూడాల. నేను ఎప్పుడైతే వైసీపీ పార్టీలో చేరానో, నేను సెక్రటరియట్లు పెట్టారంటే ఏదో అవుతుందని అనుకున్నా, కానీ నేను వెళ్ళి నిజంగా దాన్ని చూసి నాకే ఆశ్చర్యం అనమాట. కామన్ మ్యాన్కి ఎవరికి కూడా మండల పార్టీ మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే పని లేదు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే పని లేదు, జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే పని లేదు, రాజధానికి వెళ్ళే పని లేదు. నీకు కావాల్సినటువంటి 500 రకాలైనటువంటి సర్వీసెస్ ఒక వాలంటరీకి ఫోన్ చేస్తే విలేజ్ సెక్రటరియట్ పనిచేస్తుంది. సో నీకు ఎక్కడైతే కరప్షన్ తగ్గింది, ఇలా తిరుగుడుకి అయ్యే ఖర్చులు తగ్గినాయి ప్రజలకి, అట్ ది సేమ్ టైము ఒక పని మీద 10 సార్లు తిరిగితే 10 రోజులు కూలి పోగొట్టుకునే పని చెప్పింది. ఓకే. సో నీకు రాజధాని ఎక్కడున్నా వాళ్ళు మీకు చూస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచిపోతుంది ఎక్కడన్నా. వాళ్ళు ఈవెన్ ఐటీ కంపెనీస్ చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. నీకు ప్రజలకు కావాల్సింది పని అవ్వటం. రాజధాని ఎక్కడ ఉందంటే, రాజధాని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా కావాలంటే రాజధాని కావాలి. నేను అనేది ఏంటంటే, ఈ ప్రాంతంలో రాజధాని ఉంటే అది ఉండాల్సిన ప్రాంతం కనకదుర్గ వారధి నుంచి కాజ గ్రామం వరకు. అప్పుడు మీకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు బ్రహ్మాండంగా అయ్యేది. నీకు కావాల్సినటువంటి 9 సిటీసో 10 సిటీసో, జస్ట్ సిటీనో, ఐటీ సిటీనో, లేకపోతే హాస్పిటాలిటీ ఇండస్ట్రీనో, లేకపోతే నువ్వు మాస్టర్ ప్లానింగ్లు ఇచ్చుకుంటే, నాకు 10 ఎకరాలు ఉంటే నేను డెవలప్ చేసుకునేవాడిని. ఆయన ఏదైతే 200 అడుగులు 3 రోడ్లో 300 అడుగుల రోడ్లో ఆయన వదిలిపెట్టమంటే ఆబ్వియస్గా వదిలిపెట్టాలి ఎవరైనా. ఓకే, ఇట్స్ బై డిఫాల్ట్. నేను బిల్డింగ్ కట్టుకోవాలంటే ఇంత రోడ్ వైడింగ్లో ఎంత పోతుందంటే నేను అది. అంటే ఇక్కడ 2 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా రాజధాని సంబంధించి మీ ఆలోచనలు మీకు ఉండొచ్చు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టం. 3 రాజధానులు, అమరావతినేమో ఇక లెజిస్లేటివ్ క్యాపిటల్గా కంటిన్యూ చేస్తాము, పరిపాలనా రాజధాని విశాఖపట్నమే అన్నది వాళ్ళ విధానం స్పష్టం. నాకు కావాల్సింది, నేను ఫస్ట్ నుంచి చెప్పేది, ఐఎమ్ కమిటెడ్ టు విజయవాడ. నా విజయవాడ నగరం బాగుండాలి. నా విజయవాడ నగరంలో ప్రజలు లివబుల్ సిటీగా దీన్ని భావించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉందనుకోండి, హైదరాబాద్ నగరంలో రెంట్లు ఎంత? సామాన్యుడు బతికేటట్టు ఉందా అక్కడ? మీరు కూడా హైదరాబాద్లో, మీరు అందరూ హైదరాబాద్లో ఉంటున్నారు చాలామంది. అదే మీకు ఒక లివబుల్ సిటీలో మీకు అద్దులు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయి. జీవన విధానం మన ఖర్చు సరిపడా, నెలసరి ఖర్చు సరిపడా ఉంటుంది. మీకు ₹1,00,000 ₹2,00,000 సంపాదించే ఐటీ ఉద్యోగులు కూడా వాళ్ళ హైదరాబాద్లో అద్దె కట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. లేదంటే వాళ్ళు వెళ్ళి 40 కిలోమీటర్లు అవుతుంది, 50 కిలోమీటర్ల సర్పర్ల నుంచి మెట్రో ట్రైన్లో రావాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నేను అనేది ఏంటంటే, ప్రతి అర్బన్ అగ్లామరేషను డెవలప్ అవ్వాలి, లివబుల్ సిటీగా ఉండాలి. దానికి కావాల్సిన బేసిక్ డ్రైనేజ్ అవనండి, లేకపోతే రోడ్లు అవనండి, స్ట్రీట్ లైటింగ్ అవనండి. ఇప్పుడు విజయవాడకి ఏంటి, విజయవాడకు ఎయిర్పోర్ట్ నెక్స్ట్ 30 years వరకు ఎయిర్పోర్ట్తో పని లేదు, నేను చేస్తాను అది. అట్ ది సేమ్ టైం మాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్లైఓవర్స్ అవని, ట్రాఫిక్ కాకుండా రోడ్లు అవని, బైపాస్లు అవని కావాలి. దాన్ని నేను చేసుకోగలను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు.
అట్లాగే నాకు కావాల్సినటువంటి విజయవాడ నగరం బ్రహ్మాండంగా ఉండాలి. నేనేమి బాంబే లాగా, ఢిల్లీ లాగా, ప్యారిస్ లాగా, లండన్ లాగా విజయవాడ కావాలని నేను కోరుకోవట్లా, ఇక్కడ ప్రజలు కోరుకోవట్లా. ఓకే. మాకు ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు, మాకు డ్రైనేజ్ సమస్యలు ఉండకూడదు, మాకు ఏదైతే వాటర్ ఫెసిలిటీ చక్కగా ఉండాలి, అన్నీ ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రజల మౌలిక సదుపాయాలు అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలి. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చక్కగా ఓకే జీవనం సాగించే నగరంగా విజయవాడ అందరికీ కావాలి. జీవనయోగ్యంగా ఉండాలి. ఇవాళ ఎయిర్పోర్ట్ ఉంది, ఇవాళ ఢిల్లీ కనెక్టివిటీ ఉంది, బాంబే కనెక్టివిటీ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, అన్నీ ఉన్నాయి మాకు. ఎస్ సార్. సో అవి కావాలి. ఇంకేమైనా కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రామిస్ చేశారు, చేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు.